హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామ్ కోటరెడ్డి. మీరు చూస్తున్నారు టెక్ వన్ వేయింగ్ స్కేల్స్, సౌత్ ఇండియాస్ నెంబర్ 1 వేయింగ్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఫ్రెండ్స్, ఈరోజు ఒక కొత్త కంటెంట్తో మీ మీదకి వచ్చానండి. ఈరోజు కంటెంట్ ఏంటంటే ఫుడ్ మెజర్ చేసుకునే వాళ్ళకి, అలాగనే ఎవరైతే డైట్ ఫాలో చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ మోడల్ బాగా యూజ్ అవుతుందండి. ఇంతకుముందు కొంచెం కన్ఫ్యూజన్ ఉండేవాళ్ళు, అన్ని పెద్ద పెద్ద వేయింగ్ స్కేల్స్ దొరుకుతాయి అనుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు అదేం లేదంటే మన టెక్ వన్ స్కేల్స్ కంపెనీ మనమే కిచెన్ వేయింగ్ స్కేల్ స్మాల్ మోడల్, ఓన్లీ లేడీస్, ఇంట్లో వాడే లేడీస్కి, డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి, కానీ అలాగే ఇంట్లో చిన్న చిన్న ఐటమ్స్ తయారు చేసిన వాళ్ళకి ఈ స్కేల్ బాగా యూజ్ అవుతుందండి. ఇంతకుముందు ఎక్కువగా దీన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసేవాళ్ళండి. అవి ఏంటంటే ప్లాస్టిక్ బాడీ వచ్చాయి మనకి. ఆ ప్లాస్టిక్ బాడీ ఏంటంటే ఏదైనా పొరపాటున కొంచెం జారి పడినా కానీ పగిలిపోయాయండి, యూజ్ అయ్యేవి కాదు. ప్లస్ అలాగనే ఆన్లైన్లో వచ్చిన తర్వాత మనం ఓపెన్ చేసి స్టార్ట్ చేస్తే అది ఆన్ కూడా అయ్యేది కాదు ఒక్కసారి అండి. ఈ కంప్లైంట్ మాకు చాలామంది కూడా మా దృష్టి తీసుకొచ్చారండి. ఆ ఉద్దేశంతోనే మేము ఈ మోడల్ని రీసెంట్గా స్టార్ట్ చేసామండి. ఈ కిచెన్ వేయింగ్ స్కేల్ బాగా క్లిక్ అయిందండి. ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా కంపల్సరీగా ఈ చికెన్ వేయింగ్ స్కేల్ యూజ్ చేస్తున్నారండి. ఇది ఆపరేటింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి. మనం మెటల్ బాడీ ఇచ్చామండి. మీకు ప్రైస్ చూసుకుంటే ఈక్వల్ టు ఆన్లైన్ ప్రైస్తో ఈక్వల్ టు మంది కూడా అదే సేమ్ ప్రైస్లో కొంచెం డిఫరెన్స్ వస్తుందండి. ఆన్లైన్ స్కేల్ ఏంటంటే అది యూజ్ అవుతారు అండి, వాడి పడేయడమేనండి, దానికి రిపేరబుల్ కాదు అవి. మన స్కేల్ అలా కాదండి. మనం 1 year పాటు సర్వీస్ కూడా ఫ్రీగా ఉంటుందండి మనకి. మినిమం దీని లైఫ్ వచ్చేసి 4-5 years ఎగ్జాక్ట్గా పనిచేస్తుంది. కొంచెం ఛార్జింగ్ పెట్టుకొని, కొంచెం మెయిన్ నీట్గా క్లీన్ చేసుకొని వాడినప్పుడు పక్కన పెట్టుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం రాదండి. ఇది ఈ మోడల్ని 2023-24లోనే మనం స్టార్ట్ చేయడం జరిగిందండి. ఒక 1.5 year పాటు దీని గురించి రీసెర్చ్ చేసి, ప్రోడక్ట్ గురించి క్వాలిటీ టెస్ట్ చేసి మనం మార్కెట్ రిలీజ్ చేయడం జరిగిందండి. ఏ చిన్న లోపాలు ఉన్నా కూడా ఈ 1 year పాటు అన్నీ సరి చేసిన తర్వాతనే మనం మార్కెట్ రిలీజ్ చేసామండి. ఇది వచ్చేసి ఆపరేటింగ్ కూడా మీకు ఒకసారి చూపిస్తానండి. ఇది వచ్చేసి సపోజ్ మనం గుళ్ళు అంటే దొల్లిపోతుంటాయండి. అప్పుడు ఏం చేయాలంటే మనం దాని మీద ఒక బాల్ పెట్టుకొని, ఇది టేర్ బటన్ అండి. ఈ టేర్ బటన్ చేర్ చేసుకుంటే ఆటోమేటిక్ 0 అయిపోతుంది. దాని విలువ 0 అయిపోతుందండి ఆటోమేటిక్గా. తర్వాత మనం ఏదైతే వెయిట్ చేస్తామో ఆ వెయిట్ చూపిస్తుందండి. ఆ బాల్ విలువ మనకి చూపించదండి. ఆ బాల్ విలువ ఎంత అయిపోతుందో ఆ బాల్ విలువ 0 అయిపోతుంది. ఆ బాల్ విలువ మనకి 0 అయిపోతుంది. ఎంతైతే మనం ఏదైతే గుళ్ళు వేస్తామో అంతవరకు చూపిస్తుందండి. మనం ప్రతి 5 grams కూడా యాక్యురసీ వస్తుంది. ఇది 5 grams యాక్యురసీ మనకి. సపోజ్ 100 grams అండి. 100 grams అయితే 100 grams మనకి కరెక్ట్ ఎగ్జాక్ట్గా చూపిస్తుందండి మనకి. సపోజ్ ఈ బాల్ తీసేసిన తర్వాత బాల్ విలువ మైనస్లు చూపిస్తుందండి. సపోజ్ మళ్ళీ పెడితే మన బాల్ విలువ లోపలికి వెళ్ళిపోతుంది. మనకి ఏదైతే వెయిట్ చేసి 100 grams ఆ వెయిటే చూపిస్తుందండి. తర్వాత బాల్ తీసేసిన తర్వాత దాని విలువ మైనస్ అయిపోతుందండి. మనకి 0 పెడితే 0నే ఉంటుందండి. తర్వాత బాల్ అవసరం లేదనుకుంటే ఏదంటే ఇది తీసేసిన తర్వాత మనం టేర్ని వేసుకుంటే ఆటోమేటిక్గా 0 వచ్చేస్తుంది. మనం స్టెబిలిటీ కూడా పర్ఫెక్ట్గా నిలబడిందండి. ఇది వెయిట్ కూడా ఎటువైపు వాడినా కానీ మీకు ఇబ్బంది ఉండదండి. అదే ఆన్లైన్లో మోడల్స్ అయితే మీకు ఇలా పర్ఫెక్ట్గా నిలబడమండి, ఇట్లా బల బటన్ నొక్కుతున్న వంగిపోతున్న అలా ఉంటాయండి. మన అలా కాదండి, ఎటువైపు ఎగ్జాక్ట్గా ఉంటుంది. ఎటు పెట్టినా కానీ కూడా దీనికి వచ్చేసి లెగ్లు కూడా అడ్జస్టబుల్ లెగ్స్ అండి. మనం ఆటోమేటిక్గా ఏదైనా కార్నర్లో అప్ అండ్ డౌన్ ఉంటే మనం వీటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. మనం స్కేల్ అటు ఇటు ఊగకుండా, ఎందుకంటే స్కేల్ ఊగిందంటే ఆటోమేటిక్గా వెయిట్ డిఫరెన్స్ వస్తుందండి. ఈ లెగ్స్ని మనం అడ్జస్టబుల్ చేసుకోవచ్చు మనం. తర్వాత ఇది వచ్చేసి పవర్ కేబుల్ అండి. మనం ఎప్పుడైతే వాడతామో కనీసం వీక్లీ ఒక 2 hours అని ఛార్జింగ్ పెట్టుకుంటే మనకి, ఇంట్లో అయితే డైలీ యూజ్ చేయం కాబట్టి మనము వీక్లీ ఒక 2 hours ఛార్జింగ్ పెట్టుకుంటే మనకి బ్యాటరీ లైఫ్ పెరుగుతుందండి. ఇది వచ్చేసి మనకి ఆన్ ఆఫ్ స్విచ్ అండి. ఆన్ చేసుకుంటే మిషన్ ఆటోమేటిక్గా ఇలా ఆన్ అవుతుందండి. ఆన్ ఆఫ్ స్విచ్ ఉంటుందన్నమాట. 0 రాగానే మనం వెయిట్ పెట్టుకోవాలండి. దీంట్లో ఇప్పుడు టేరు, యారో మార్కు, సైడ్ యారో, ఫంక్షన్ మోడ్ అండి. మనకి ఈ మూడింటితో యూజ్ ఉంటుందండి. మనకి ఏంటంటే స్టార్టింగ్లో మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడు మేము వెయిట్ని కరెక్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇవి వాడతామండి. ఇవి మనకి ఎవరికి అవసరం లేదండి. ఎక్కువగా మనకి టేర్ ఒకటే అవసరం ఉంటుందండి. ఈ ఆన్ ఆఫ్ స్విచ్ టేరే ఉంటుందండి. ఈ ఒక బటన్తోనే మనకి ఆపరేటింగ్ మొత్తం కూడా యూజ్ అవుతుందండి. మిగతా వాటిలో మనకి అవసరం ఉండదండి. ఇది వచ్చేసి డస్ట్ కవర్ అండి. మీకు ఎలాంటి ఏదన్నా పొడి వేసినప్పుడు కానీ ఇలా డస్ట్ పడ్డా కానీ ఈ కవర్ సేఫ్టీగా ఉంటుందండి మనకి. ఇది వచ్చేసి మనకి పవర్లో పెట్టినప్పుడు రెడ్ లైట్ వస్తుందండి. పవర్ ఇండికేటర్ బల్బు, ఈ పవర్లో పెట్టిన రెడ్ లైట్ వస్తుందండి. ఇది ఇలాంటి మోడల్స్ మనకి ముందు రోజుల్లో ఇంకా కొత్త అప్డేట్స్ కావాలనుకుంటే, మీకు ఎవరైనా మీ సైడ్ నుంచి కూడా మాకు ఏదన్నా మంచి సలహాలు ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
అలాగనే మా టెక్ వన్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.